ఈరోజు యవనస్తుల పరిస్థితి ఎలా ఉందో తెలుసండి. వాక్యం తక్కువేమీ లేదు, తల్లిదండ్రుల బోధలేమి తక్కువేమీ లేదు, సేవకుల యొక్క ఆక్రందనలు తక్కువేమీ లేదు, అన్ని సమృద్ధిగానే ఉన్నాయి. కానీ విని మనస్కరించి అంగీకరించి తలవంచి ఆశీర్వాదానికి పాత్రులుగా మార్చబడే యవనులు కరువైపోతున్నారండి. ఈ యూత్ మీటింగ్ లో యవనస్తుల కూడికలో నా ప్రియ సహోదరులరా, ప్రభు నిన్ను స్పర్శించి దర్శించి వాక్య ప్రత్యక్షత నీకు అనుగ్రహించినప్పుడు మీలో ఎంతమంది శిరస్సు వంచుతారో నాకు తెలియదు. మీలో ఎంతమంది అంగీకరించి అడుగులు వేయడానికి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని దేవుని వాక్యానికి మీ జీవితాన్ని అప్పగించుకుంటారో నాకు తెలియదు. లేదు, స్నేహితులతో వచ్చామని భుజాల మీద చేతులు వేసుకుని యేసయ్య కార్చిన రక్తాన్ని కాళ్ళతో తొక్కుకుంటూ వెళతానంటే చేసేదేమీ కూడా లేదు. దేవుని వాక్యం నేను దర్శించినప్పుడు వెంటనే శిరస్సు వంచాలి. మరి ఆ యవనస్తుడికి ప్రభువే చెప్పాడు కదా, ఎందుకు వినలేదు? ఈ యవనుడు చిన్నబుచ్చుకుని వెళ్లిపోయిన యవనుడు లేఖనాల్లో మనకు కనిపిస్తాడు.